मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। శాసనసభ రెండో సమావేశం ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నానండి. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను సభకు సంప్రదించడం ఆరంభించగానే అసెంబ్లీ సిబ్బంది బడ్జెట్ ప్రసంగ తెలుగు ఆంగ్ల తాలూకు కాపీలన్నీ కూడా సభ్యులందరికీ అందజేస్తారు. మిగిలిన బడ్జెట్ ప్రచురణ సభ్యులు సేవా కేంద్రం నుంచి కూడా బడ్జెట్ ప్రసంగాన్ని మీకు పొందవచ్చండి. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రులు 2024-2025 సంవత్సరపు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది. మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం. మా ప్రభుత్వం వెలువరించిన 7 శ్వేతపత్రాల ద్వారా ఇది జరిగింది. సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం. ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం, రాష్ట్ర వనరుల మళ్లింపు, లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం, ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం, పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు, పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు, వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు, అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం, ఇంధన రంగం విధ్వంసం, కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునఃప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటి తరం చేతుల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి. ఈ సందర్భంగా వారి మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను. ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో, సృజనాత్మకతతో, నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి అని.
మే 24 జూన్ నెలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పునిచ్చారు. 57% ఓట్లతో 175 సీట్లకు గాను 164 సీట్లు రావడం మాకు దక్కిన గౌరవం. అసాధారణమైన ఆధిక్యతతో 93% సీట్లని మేము గెలవగలిగాం. గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన విప్లవ ప్రకటన ఇది. ఇదే సమయంలో మా ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిన అద్భుతమైన ఈ ఆధిక్యత గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరియు ప్రతిభపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, దూరదృష్టికి మరియు ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకిత భావానికి, మన రాష్ట్ర ప్రజలు ఆయన మీద ఉంచినటువంటి అపరిమితమైన విశ్వాసానికి ఈ విజయం ఒక తార్కాణం. మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు. తన అద్భుతమైన పనితీరు, నిజాయితీ మరియు సాంకేతికత పట్ల ఉన్న సమగ్ర అవగాహన, ఆధునీకరణ మరియు సాంకేతిక ఆధారిత భవిష్యత్తు కోసం వారు చూపిన దార్శనికత వారి పేరుతో పాటు మన రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంపొందింపజేశాయి. మన గౌరవ సభలో ముఖ్యమంత్రి గారు 1995లోనే ఆర్థిక మంత్రిగా తన తొలి బడ్జెట్ ప్రసంగంలో ఇలా అన్నారు. వారి మొదటిసారి ఆర్థిక శాఖ మంత్రిగా చేసినటువంటి మాటలను వారి మాటల్లోనే, అధ్యక్ష, అభివృద్ధి సాధించాలంటే సామర్థ్యంతో కూడిన అమలుపరిచే విధానాలుంటే తప్ప ప్రయోజనం గల ఫలితాలు సాధించలేం. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సమాచార విప్లవం వలన కలిగిన లాభాలను మరియు అవకాశాలను వినియోగించుకోవడానికి వీలుగా మా పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలన్నది మా ఆశయం. పరిపాలనకు చెందిన అన్ని రంగాలలోనూ కంప్యూటర్ల వినియోగానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం. ఇది మన కళ్ళ ముందు ఈరోజు కనపడుతుంది, అధ్యక్ష. ఆయన పరిపాలనా అనుభవంలోని మైలురాయి అంశాలు ఇప్పుడు చెప్పబోయే విషయాలు నిర్ధారిస్తాయి. 1995 నుండి 99 వరకు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి పదవీ కాలం గణనీయమైన ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక పరిశ్రమల అభివృద్ధితో గుర్తింపు పొందింది. ఆయన ప్రగతిశీల నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికే చక్కటి అభివృద్ధి నమూనాగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి సాంకేతిక పరిజ్ఞానానికి మూల స్తంభంగా మరియు సమాచార సాంకేతిక సేవల కేంద్రంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన చేపట్టిన అనేక విధానాలు మరియు పాలనా కార్యక్రమాలు తర్వాతి కాలంలో జాతీయ విధానాలుగా రూపొందించుకున్నాయి. రేపటి రోజున దేశం చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఈరోజే చేస్తుంది అనే పేరుని తీసుకొచ్చారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు హైదరాబాద్లో ఆనాడే పునాది వేయడం ద్వారా హైదరాబాద్ను ప్రపంచ సాంకేతిక సమాచార పటంలో అగ్రస్థానానికి చేర్చడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇంజనీరింగ్ కళాశాలలు మరియు సమాచార సాంకేతిక రంగాలలో ఆయన చేసిన విధానపరమైన నిర్ణయాలు మన రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించాయి. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజలు సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ శిఖరాలను అధిరోహించగలిగారు. నేడు అమెరికాతో పాటు అనేక ఇతర దేశాలలో ప్రవాసాంధ్రులు అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వారుగా స్థిరపడ్డారు. జూన్ 2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా, అశాస్త్రీయంగా మరియు అప్రజాస్వామికంగా ఒక శాశ్వత రాజధాని లేకుండా విభజించడం వలన రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేని అవశేష రాష్ట్రంగా ఉండిపోయింది. రాష్ట్ర విభజనను మన ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దిశగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాలపైన వేసుకున్నారు. ఆయన పరివర్తనాత్మక నాయకత్వంలో దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాళికలను అమలు చేసి అవశేష రాష్ట్రాన్ని విభజన దుష్ప్రభావం నుండి తప్పించి అభివృద్ధి పథంలో నడిపించారు. 2014 నుంచి 19 వరకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఉపాధి కల్పన తదితర రంగాలలో బహుముఖ వ్యూహాన్ని రూపొందించారు. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ వంటి భారీ పరిశ్రమలను మన రాష్ట్రం ఆకర్షించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం దేశంలోనే రికార్డు సమయంలో అనగా
కేవలం ఏడాది కాలంలోనే పూర్తి అయిన తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకింగ్లో మన రాష్ట్రం మొదటి స్థానం సాధించి 5 ఏళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా 2018 నాటికి మన రాష్ట్రం ఇంధన మిగులు రాష్ట్రంగా నిలిచింది. బహుముఖ వ్యూహం ఫలితంగా మన రాష్ట్రం సంక్షేమంతో కూడిన సుస్థిర ఆర్థికాభివృద్ధి పథకంలో పయనించింది. అయితే 2019 తర్వాత జరిగిన పరిణామాలు మన రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దిశగా చెప్పుకోవచ్చు. 2014-19 మధ్య కాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధి వృధా అయింది. గత ప్రభుత్వం 2019లో తన పదవీ కాలాన్ని ఎంతో విధ్వంసకర ధోరణితో ప్రారంభించింది. ప్రజావేదికను కూల్చేసింది, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది, 3 రాజధానుల నమూనాతో ప్రజలను అయోమయానికి గురిచేసింది, పారిశ్రామిక వ్యతిరేక విధానాన్ని అనుసరించింది, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరియు రాష్ట్ర బ్రాండ్ విలువను దెబ్బతీసింది, నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయానికి విరుద్ధంగా కార్యనిర్వాహక సంస్థను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేసింది. ఈ చర్యల వల్ల డయాఫ్రమ్ గోడకు నష్టం కలిగి ప్రాజెక్టు జాప్యానికి దారితీసింది. పన్నులు చెల్లిస్తూ మరియు ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడే పరిశ్రమలు మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి. ఈ చర్యలు పెట్టుబడిదారులను మరియు ప్రపంచ ఆర్థిక సంస్థలను రాష్ట్రంలో స్థిరమైన పెట్టుబడులు పెట్టనివ్వకుండా చేశాయి. ఫలితంగా మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమైంది. ఈ సందర్భంగా కౌటిల్యుడి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే. అవి లేకపోవడం వనరుల సమీకరణకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే ప్రస్తుత శ్రేయస్సు మరియు భవిష్యత్ రెండూ నాశనమయ్యే ప్రమాదం ఉంది. ద్రవ్యం చలామణిలో ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థలో సంపద సృష్టి జరుగుతుంది. ఇది జరగాలంటే ప్రాజెక్టుల అమలు తప్పనిసరి. కానీ గత ప్రభుత్వం ఉత్పాదకత మూలధన వ్యయాన్ని నిలిపివేయడం ద్వారా 2014-19 సంవత్సరాల మధ్య అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2019-24 సంవత్సరాల మధ్య గడ్డు స్థితికి చేరుకోవడానికి కారణమయ్యింది. గత ప్రభుత్వం రాష్ట్ర వనరుల దుర్వినియోగం మరియు నిధులను పక్కదారి పట్టించడం వంటి చర్యలతో పేలవమైన పాలన చేయడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను నిధులను మళ్లించడమే కాక అందుకు సరిపోయే రాష్ట్ర వాటాను కూడా విడుదల చేయలేదు. కార్పొరేషన్ల నిధుల మళ్లింపు, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం వంటి చర్యలు అధిక రుణభారానికి దారితీశాయి. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, స్థానిక సంస్థల నిధుల మళ్లింపు వంటి చర్యలకు పాల్పడడంతో పాటు బిల్లుల చెల్లింపు కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాద్యాలు వేయడం వలన గుత్తేదారులకు నమ్మకం లోపించి ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లింది. గత ప్రభుత్వం అధికారం నుండి వైదొలిగే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనమంచున ఉంది. ఉద్యోగులకు గాను 21,980 కోట్ల రూపాయల బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 4,657 కోట్ల రూపాయల బకాయిలతో సహా మొత్తం 1,35,224 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని శ్వేతపత్రంలో ఇప్పటికే పేర్కొన్నాం. ఇవన్నీ గత ప్రభుత్వ దుష్పరిపాలనకు, వైఫల్యానికి నిదర్శనం. 2019-24 సంవత్సరాల మధ్యకాలంలో నెలకొన్న పరిస్థితి చూస్తే మన రాష్ట్రం పటిష్టమైన ఆర్థిక సూత్రాలతో నడిచిందా, లేక వ్యక్తిగత ప్రయోజనాల కోసం లాభాపేక్షతో ఒక ప్రైవేటు సంస్థలాగా నడిచిందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం ప్రైవేటు లాభం అనే భావనతోనే నడిచింది. సహజ వనరులను కొల్లగొట్టడం, సహజ ఖనిజాల అక్రమ తవ్వకాలతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం నష్టం కలిగించడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా ఇసుక మరియు ఎక్సైజ్ విధానాలను రూపొందించడం జరిగింది. ఈ చర్యల వలన ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్షీణించగా, మరొక వైపు అధిక పన్నులు మరియు దుష్పరిపాలన కారణంగా ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. గత ప్రభుత్వం ప్రజాస్వామిక గొంతులను అణిచివేయడం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది.
గత ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా వివేకవంతమైన ప్రజాస్వామిక నిర్ణయం తీసుకుని మరొకసారి రాష్ట్ర చరిత్ర గతిని సవ్య దిశగా మార్చిన మన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఇచ్చిన తీర్పు 2024లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు దోహదపడింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు రెట్టించిన ఉత్సాహంతో మరియు దృఢ సంకల్పంతో ఉన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్కు 2024 సంవత్సరం ఒక మైలురాయి వంటిది. మా ప్రభుత్వం ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కృషి చేస్తుంది. ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్ర ఆర్థిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మరియు ఆర్థిక పునరుజ్జీవనమే లక్ష్యంగా మరియు సంపదను సృష్టించే విధంగా ఆర్థిక చక్రాన్ని పునఃప్రారంభించాలనే ఉద్దేశంతో రూపొందించబడినవి. అన్ని శాఖలకు కేటాయింపులు ప్రతిపాదించే ముందు మా ప్రభుత్వానికి మార్గదర్శిగా నిలిచిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మాటలను నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ఈ సందర్భంగా నాకు తెలుగు పునరుజ్జీవనోద్యమ పితామహుడిగా పేరు పొందిన కందుకూరి వీరేశలింగం గారి ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం చేసే చేతులకు మనం సాయం అందించాలి, అదే దేశ సౌభాగ్యానికి మార్గం. మా ప్రభుత్వానికి వ్యవసాయ రంగ అభివృద్ధి మరియు రైతుల సంక్షేమమే అత్యంత ప్రాధాన్యం. మా వ్యవసాయ శాఖ మంత్రి గారు 2024-25 వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టేటప్పుడు వ్యవసాయ అభివృద్ధికి మా ప్రభుత్వం చేపట్టిన విధానాలను పూర్తిగా వివరిస్తారు. సూపర్ 6 హామీలలో భాగంగా మా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించింది. మా ప్రభుత్వం రైతుల సమగ్రాభివృద్ధికి పొలం పిలుస్తోంది. వడ్డీ లేని రుణాలు, భూసార కార్డుల పంపిణీ, వ్యవసాయ పనిముట్ల సరఫరా, భూసార పరీక్షల ప్రయోగశాలలు, పొలం బడి వంటి పథకాలను అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రబీ కాలం నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం మరియు స్వచ్ఛంద నమూనాని అవలంబించడం వలన రైతులు వారి వ్యక్తిగత అవసరాల ఆధారంగా ఈ పథకాలలో పాల్గొనే స్వేచ్ఛను, వెసులుబాటును కల్పించడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్థూల విలువను పెంచడంలో పశుసంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. పశు సంపద మరియు కోళ్ల పెంపకం మన రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలోనూ, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ ఉంది. వివిధ పథకాల కింద పశువులకు ఆశ్రయం, గ్రాసం మరియు వైద్య సహాయం అందించడం ద్వారా పశు సంపదను పెంచుతూ పశువులకు రక్షణ మరియు సంరక్షణ కల్పించాలని మా ప్రభుత్వం తీర్మానించుకుంది. పశువుల ద్వారా జీవనోపాధిని పొందుతున్నటువంటి యాదవులు, కురుమలు మరియు ఇతర వర్గాల ఆదాయాన్ని పెంచడానికి మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. పశు బీమా పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ వర్గాల జీవనోపాధికి రక్షణ కల్పిస్తోంది. సాంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులను లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి మా ప్రభుత్వం ఆ ఉత్తర్వులను ఉపసంహరించింది. 23,000 చేపలకు వేటకు అనువైన బోట్లకు మా ప్రభుత్వం రాయితీపై డీజిల్ను అందిస్తోంది. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలను ప్రోత్సహించడంలోనూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలోనూ సహకార రంగం కీలక పాత్రను పోషించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేయడం ద్వారా బలోపేతం చేసి రైతులకు ఆర్థిక సమీకరణను పెంచడం జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు 11,855 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సంక్షేమం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమం గురించి ఇలా అంటుంటారు: ప్రజలు ఎల్లప్పుడూ సంక్షేమం మరియు అభివృద్ధి, సుపరిపాలనను కోరుకుంటారు. వాటిని అందిస్తున్నంత కాలం ప్రజలు మనతోనే ఉంటారు. సంక్షేమం మరియు అభివృద్ధిని సమతుల్యం చేయాలనే విశ్వాసం 3 దశాబ్దాల కింద 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన తొలి బడ్జెట్ ప్రసంగం నుంచే మనకు స్పష్టమవుతుంది అధ్యక్ష. ఆయన మాటల్లోనే
స్థూలంగా చెప్పాలంటే మా ప్రభుత్వ ప్రధాన ఆశయం పేదరిక నిర్మూలన, బడుగుల సంక్షేమమే మా పరమావధి. పేదల సంక్షేమానికే మా ప్రభుత్వం సర్వదా అంకితం. అంత మాత్రాన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కుంటుపడనిస్తామని అనుకోవద్దు. ఆ పని ఎప్పటికీ జరగదు. నిధుల కొరత కారణంగా ఏ అభివృద్ధి కార్యక్రమం కుంటుపడరాదన్నది మా ధ్యేయం. అలా కుంటుపడకుండా కృషి చేస్తాం. విద్యాభివృద్ధి, సామాజిక ఆర్థికాభివృద్ధి, సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణ కోసం వివిధ పథకాలను అమలు చేయడం ద్వారా అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వర్ణాంధ్ర 2047 దిశగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఎన్నో పథకాలను రూపొందిస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన వెంటనే సామాజిక భద్రత పెన్షన్ను 3,000 రూపాయల నుండి 4,000కు పెంచడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 64,38,000 మంది పెన్షన్దారులకు నెలకు 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందుతున్నాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,400 కోట్ల రూపాయలు, అలాగే 24 జూన్ నుండి ఇప్పటి వరకు మొత్తం 15,218 కోట్ల రూపాయలు విడుదల చేయబడ్డాయి. కళాశాలల నుండి ధృవపత్రాలు పొందేందుకు విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మెట్రిక్ అనంతర ఉపకార వేతనాలను నేరుగా కళాశాల ఖాతాలలోకే విడుదల చేస్తోంది. గత ప్రభుత్వం మిగిల్చిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా దశల వారీగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ప్రభుత్వ పథకాలు మాలదాసరి, మాదిగ, రెల్లి, అరుంధతీయ మరియు ఇతర షెడ్యూల్డ్ కులాల వర్గాలకు మేలు చేస్తాయి. రజకులు, దూదేకులు, నాయీ బ్రాహ్మణుల వంటి సాంప్రదాయ వృత్తి సమూహకాలకు ఆధునిక వృత్తి పద్ధతుల ద్వారా వారి జీవనోపాధిని పెంపొందించడానికి ఆర్థిక సహాయం అందించాలని ప్రతిపాదించబడింది. సాంప్రదాయకంగా నైపుణ్యం కలిగిన నేత కార్మికులకు వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి వీలుగా ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతోంది. మా ప్రభుత్వ పథకాలు వడ్డెర, వాల్మీకి, గౌడ, కళింగ, గవర, పద్మశాలి, బెస్త, సగర, ఉప్పర వంటి వెనుకబడినటువంటి తరగతులకు లబ్ధి చేకూరుస్తాయి. షెడ్యూల్ తెగల కుటుంబాలకు సాధికారతకు మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. గిరిజన వర్గాల సంక్షేమం కోసం పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్, అంబేద్కర్ విద్యానిధి మొదలైన ముఖ్య పథకాలను అమలు చేయడం జరుగుతోంది. గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అంతరాలను పూడ్చడంతో పాటు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణ మరియు గిరిజన వర్గాల ఆర్థికాభివృద్ధిపై కూడా మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించనుంది. వివిధ పథకాల ద్వారా అల్పసంఖ్యాక వర్గాలకు ఆర్థిక కార్యకలాపాలలోనూ మరియు ఉపాధి కల్పించడంలోనూ సమాన భాగస్వామ్యం లభించేలా మా ప్రభుత్వం చూస్తోంది. వారి విదేశీ విద్యకు, అలాగే ఇమాంలకు, మౌజంలకు మరియు పాస్టర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్కు 18,497 కోట్ల రూపాయలు, షెడ్యూల్డ్ తెగల కాంపోనెంట్కు 7,557 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతుల కాంపోనెంట్కు 39,007 కోట్ల రూపాయలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి 4,376 కోట్ల రూపాయల్ని కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళా సాధికారత ప్రాముఖ్యతను నొక్కి ఇలా అన్నారు: మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజం యొక్క పురోగతిని కొలుస్తాను అని. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆలోచనను గట్టిగా విశ్వసిస్తారు. ఆయన నాయకత్వంలో 1990వ దశకంలోనే మన రాష్ట్రం స్వయం సహాయక బృందాల ఉద్యమంలో దేశంగా అగ్రగామిగా నిలిచింది. పొదుపు చేయడంతో పాటు మహిళల వ్యవస్థాపక శక్తి పెరుగుతుందని, ఫలితంగా స్వయం ఉపాధి మాత్రమే కాకుండా సాధికారత కూడా లభిస్తుందని వారిది దృఢ విశ్వాసం. విస్తృత స్థాయిలో ఒక ఉద్యమంలాగా జరుగుతున్న కార్యకలాపాలకు నాటి ప్రభుత్వ సహకారం లభించడం వలన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు విశేష ఆదరణ దక్కింది. దీనివల్ల మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి.
గర్భిణులు, బాలింతలు మరియు 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహార స్థితిని మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటోంది. 26 జిల్లాల్లోని 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమీకృత శిశు అభివృద్ధి సేవలను మా ప్రభుత్వం అందిస్తోంది. పౌష్టికాహార లోపం మరియు రక్తహీనతల నివారణకు బాల సంజీవని సప్లిమెంటరీ పౌష్టికాహార కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ సరుకులన్నింటినీ టేక్ హోమ్ రేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. సూపర్ 6 వాగ్దానాలను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రారంభించి సంవత్సరానికి 3 LPG సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. 2024లో మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ కోసం 895 కోట్లను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే 5 లక్షల మందికి పైగా లబ్ధిదారులు రాయితీ సొమ్ము అందింది. ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీని కూడా త్వరలో అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు 4,285 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యత గురించి చైనా తత్వవేత్త లావో జూ ఇలా అన్నారు: ఒక మనిషికి ఆహారంగా ఒక చేపను ఇస్తే ఒకరోజు ఆహారాన్ని మాత్రమే ఇచ్చినట్లవుతుంది. అందుకే అతనికి చేపలు పట్టడం నేర్పించు, జీవితాంతం తిండి పెట్టినట్టు అవుతుంది. 2014-19 కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యాభివృద్ధి, విద్య మరియు దీర్ఘకాల పరిష్కారాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు నైపుణ్య గణన అనేటువంటి వినూతన కాన్సెప్ట్కు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలో తొలిసారిగా మా ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గణనను నిర్వహిస్తోంది. ఇది మన శ్రామిక శక్తి యొక్క నైపుణ్యాలను మరియు సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి, తదనుగుణంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఇది 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కార్యక్రమాల రూపకల్పనకు దోహదపడుతుంది. ఇదే సమయంలో మా ప్రభుత్వం 192 నైపుణ్య కేంద్రాలు, నైపుణ్య కళాశాలలు మరియు నైపుణ్య విశ్వవిద్యాలయాల ద్వారా నైపుణ్య రంగంలో మౌలిక వనరులను బలోపేతం చేస్తుంది. ప్రాధాన్య రంగాలలో విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తయారు చేయడమే స్కిల్ ఇంటర్నేషనల్ యొక్క తాజా ప్రయత్నం. 2024-25 సంవత్సరానికి గాను నైపుణ్యాభివృద్ధి శాఖకు 1,215 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్య. ప్రభుత్వం మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదు అనేది ఈ పథకం లక్ష్యం. ఇందుకే మధ్యలో చదువు మానేసిన పిల్లల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి సహాయపడుతుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు మా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. మన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు విద్యా వ్యవస్థలో యువ ఉపాధ్యాయులను నూతన శక్తి నింపేందుకు ఖాళీగా ఉన్న 16,347 పోస్టులను భర్తీ చేసే దిశగా మెగా డిఎస్సి నియామకాన్ని ప్రకటించడం జరిగింది. ఇది మా ప్రభుత్వం తీసుకున్న ప్రధాన నిర్ణయాలలో ఒకటి. ముఖ్యమైన పథకాలకు ప్రముఖ విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సామాజిక కార్యకర్త శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేర్లను మా ప్రభుత్వం పెట్టింది. ఉపాధ్యాయుల బోధనపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుగా అవసరమైన యాప్లను తొలగించడం ద్వారా ఉపాధ్యాయులపై యాప్ల భారాన్ని తగ్గించడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు మరియు బ్యాగులు అందించడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పాఠశాల విద్యాశాఖకు 29,909 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఉన్నత విద్య. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా మా ప్రభుత్వంలోని
ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడానికి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి జాతీయ సంస్థాగత స్థాయి చట్రంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలుగా అవతరించడానికి చొరవ తీసుకుంటోంది. అమరావతి, తిరుపతి మరియు విశాఖపట్నంలో కనీసం 3 విజ్ఞాన నగరాలను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన విద్యకు అత్యంత నైపుణ్యం కలిగిన అధ్యాపకులు అవసరమని గుర్తించి వచ్చే 3 ఏళ్లలో 18,000 మంది అధ్యాపకులకు శిక్షణాభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపాదించడం జరిగింది. 2024 డిసెంబర్ నుండి 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులకు వృత్తి శిక్షణను సులభతరం చేయడానికి నాస్కామ్, ఫ్యూచర్ స్కిల్స్, ఎడ్యూ స్కిల్స్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో మా ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. సమాచార సాంకేతిక మరియు ఆధారిత రంగాలు, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా సేవలు, వనరులను సమకూర్చే సేవలు, చిల్లర వర్తకము మరియు ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో 5,000 రూపాయల నుండి 15,000 రూపాయల మధ్య వేతనాన్ని అందించే అప్రెంటిస్షిప్తో కూడిన డిగ్రీ విద్యను మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,326 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణ. పౌరులకు సరసమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను సకాలంలో అందించడం మా ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా మా ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సమగ్ర సంస్కరణలు చేపడుతోంది. హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైన పరికరాలు మరియు మానవ వనరుల శిక్షణ అందించడం ద్వారా స్టెమీ ప్రోగ్రాంని ప్రారంభించాలని యోచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా క్యాన్సర్ కేసులను గుర్తించి వైద్య కళాశాలల్లో వైద్యం కోసం చేరే సౌకర్యాన్ని కల్పించింది. పాఠశాల ఆరోగ్య కార్యక్రమం కింద అంగన్వాడీ పిల్లలకు మరియు 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులకు పుట్టుకతో వచ్చిన లోపాలు, పోషకాల లోపం వలన వచ్చేటువంటి వ్యాధులు, మందకొడి అభివృద్ధి మరియు వైకల్యం అనే 4 లోపాలను గుర్తించడం కోసం పరీక్షలు చేయబడుతున్నాయి. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సాధారణ ఆసుపత్రుల వరకు అన్ని రకాల వైద్య సదుపాయాలను మెరుగుపరచడం జరుగుతుంది. మా ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, 108 మరియు 104 ఆరోగ్య సేవల పునరుద్ధరణ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కింద కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయడం జరుగుతుంది. మాతా శిశు సంరక్షణలో జాతీయ సగటు కంటే మన రాష్ట్ర సగటు మెరుగ్గా ఉంది. తల్లులు మరియు పిల్లల శ్రేయస్సును పెంచే కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దీన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ వైద్య ఆరోగ్య శాఖ కోసం 18,421 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి. మహాత్మా గాంధీ ఇలా అన్నారు, భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉంటుంది అని. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమర్థ నాయకత్వంలో స్థానిక స్వపరిపాలన నిజమైన స్ఫూర్తితో ప్రోత్సహించడం ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావడానికి ఇప్పటికే మా ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ప్రణాళికా ప్రక్రియలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల క్రియాశీలక భాగస్వామ్యంతో ఉపాధి హామీ పథకం ఆమోదం కోసం ఆగస్టు 23న ఒకే రోజులో 13,326 గ్రామాలలో పంచాయతీలలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడం అనేది ఒక ప్రపంచ రికార్డు. మన రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సిమెంటు రహదారులను ప్రారంభించడంతో కార్యాచరణ ప్రణాళిక అమలు ప్రారంభమైంది. స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాల నిర్వహణ ఖర్చుల క్రితం చిన్న పంచాయతీలకు 100 రూపాయల నుండి 10,000 రూపాయలకు, పెద్ద పంచాయతీలకు 250 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం జరిగింది. స్వర్ణ పంచాయతీల కార్యక్రమం కింద పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దార్శనిక ప్రణాళికను చేపట్టింది. 2024 మార్చి నుండి పంచాయతీరాజ్ సంస్థలకు రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను 998 కోట్ల రూపాయలను ప్రభుత్వం 24 ఆగస్టు నెలలో విడుదల చేయడం జరిగింది. గ్రామీణ పేదలకు సుస్థిర జీవనోపాధిని అందించడానికి
మరియు గ్రామీణ ప్రాంతాలలో మన్నికైన ఆస్తులు సృష్టించడానికి మా ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 16 శాఖల సమన్వయంతో వివిధ వినూతన కార్యక్రమాలని అమలు చేస్తోంది. 2024-25 సంవత్సరంలో ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా కుటుంబాలకు 100 రోజుల వేతన పరిధిని ఉపాధిని పొందాయి. ఉద్యానవనం, సేద్యపు కుంటలు, పశు సంవర్ధక ఆవాసాలు వంటి ప్రాజెక్టులతో పాటు పైకప్పు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలతో పాటు సహజ వనరుల నిర్వహణ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పేద కుటుంబాన్ని పేదరికం నుండి బయటపడేట్లు చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార సంస్థల అధికారీకరణ, ప్రధానమంత్రి స్వనిధి పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ రాయితీ పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం సహాయక బృంద సభ్యుల జీవనోపాధికి మా ప్రభుత్వం కార్యక్రమాల మద్దతును ఇస్తున్నాయి. ఈ వినూత్న కార్యక్రమాల అమలు ద్వారా స్వయం సహాయక బృంద సభ్యులు ఆదాయాన్ని పెంచడంతో పాటు అనధికార ఉపాధి అవకాశాలను పెంచడం కూడా మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ను ప్రోత్సహించడం ద్వారా మా ప్రభుత్వం స్వయం సహాయక బృంద మహిళలకు వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి వీలు కల్పిస్తోంది. వారి ఉత్పత్తులను మార్కెట్లకు చేర్చడానికి విస్తృతంగా అవకాశాలను కల్పిస్తూ మరియు వారి అమ్మకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇది వారికి ఉపయోగపడుతుంది. ఈ వ్యూహాత్మక విధానంలో ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి మరియు డిజిటల్ అవుట్రీచ్ల మిళితం అవడం వలన స్వయం సహాయక బృంద సభ్యులు స్థిరమైన ఆదాయాభివృద్ధిని పెంచుకోగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 1574 పనులను పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు 2134 ఆవాసాలను 2855 కిలోమీటర్ల రహదారులతో కలుపుతుంది. అదనంగా 164 రహదారులు మరియు వంతెనల ప్రాజెక్టులు కూడా కొనసాగుతున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 16,739 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పట్టణాభివృద్ధి. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాలలో పారిశుద్ధ్యం లోపించింది మరియు వ్యర్థాల నిర్వహణ లోపం వలన టన్నుల కొద్దీ వ్యర్థాలు మరియు పూడిక పేరుకుపోయాయి. మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సుస్థిర పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు తదితర ప్రధాన నగరాలను అభివృద్ధి చేయనున్నాం. 50,000 నుంచి 99,999 మంది జనాభా ఉన్ని 2వ తరగతి పట్టణాలకు భౌగోళిక సమాచారక వ్యవస్థ GIS ఆధారిత బృహత్తర ప్రణాళికలను రూపకల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అమృత్ 2 కింద జలవనరుల పునరుద్ధరణ, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవడం, వర్షపు నీటి సంరక్షణతో పాటు ప్రజలందరికీ సురక్షిత నీటిని సరఫరా చేయాలని మా ప్రభుత్వం భావిస్తోంది. అన్ని పట్టణ ప్రాంతాలలో పట్టణ మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర సేవలకు సేవా స్థాయి ప్రమాణాలను సాధించడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి. 5 ఏళ్లుగా కనుమరుగైన రాష్ట్ర కళల రాజధాని అమరావతి నేడు రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ స్థాయిలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు మరియు ఉద్యోగాలకు ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా అమరావతి మారబోతోంది. అత్యంత నివాసయోగ్యమైన, సమర్థవంతమైన మరియు సుస్థిరమైన హరిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వ ప్రణాళికలు దోహదపడ్డాయి. రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా బహుళ పాక్షిక నిధుల సంస్థల నుండి 15,000 కోట్ల రూపాయల నిధులను పొందడం జరిగింది. పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు సరసమైన ధరలకు ఆహారాన్ని అందించడంతో మా ప్రభుత్వం మొత్తం 123 పట్టణ ప్రాంతాల పరిధిలో 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 158 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. గృహ నిర్మాణం.
2029 నాటికి అందరూ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగరాలు పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమానే కాకుండా రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతమిస్తోంది. ఈ కార్యక్రమం కింద ఇంటి స్థలాన్ని కానీ పక్కా ఇళ్ళు లేని వారికి ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 6.9 లక్షల ఇళ్ళు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.79 లక్షల గ్రామీణ ఇళ్లను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద నిస్సహాయ గిరిజన సమూహాల కోసం 15,000 పైగా గృహాలను పూర్తి చేయాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 4,012 కోట్ల రూపాయల కేటాయింపుని ప్రతిపాదిస్తున్నాను. జలవనరుల నిర్వహణ, సాగునీటి రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వంశధార స్టేజ్ 2, హంద్రీనీవా సుజల స్రవంతి 2వ దశ, వెలుగొండ ప్రాజెక్టు, తోటపల్లి బ్యారేజు, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పులిచింతల, గుండ్లకమ్మ రిజర్వాయర్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో ఏ ఒక్కదానిలోనూ పురోగతి లేదు. పోలవరం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సలహాలను పట్టించుకోకుండా నిర్మాణ కీలక దశలో ఉన్నప్పుడు ఏజెన్సీని హఠాత్తుగా మార్చడం వలన డయాఫ్రమ్ గోడ కూలి ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ప్రాజెక్టు ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఆంధ్ర, ఉత్తరాంధ్ర మరియు రాయలసీమ వాసులకు ఈ జాప్యం కలవరపెడుతోంది. మా ప్రభుత్వం సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి పొలానికి నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జల విధానాన్ని రూపొందించడం జరుగుతోంది. రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది త్రాగు మరియు సాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి భద్రతను కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడం జరిగింది. పోలవరం జాతీయ నీటిపారుదల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. చింతలపూడి ఎత్తిపోతల పథకం, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు 2వ దశ, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, తుంగభద్ర హై లెవెల్ కెనాల్ వ్యవస్థ మెరుగుదల, చిన్న నీటిపారుదల, వాటర్ షెడ్, భూగర్భ జలాల నిర్వహణతో సహా నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మా ప్రాజెక్టు కట్టుబడి ఉంది. వీటితో పాటు అదనంగా భవనాసి చెరువు మార్పిడి ప్రాజెక్టును మరియు మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టును చేపట్టాలని మా ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి, పెన్న, నాగావళి వంశధార నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రతను కల్పించాలని భావిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జలవనరుల శాఖకు 16,705 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పరిశ్రమలు మరియు వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించడంపై మా ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడిదారులను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి తద్వారా వివిధ రంగాలకు ఉపాధిని కల్పించే దిశగా నూతన విధానాలను రూపొందించడం జరిగింది. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధి పాలసీ 4 తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ మరియు చిన్న మధ్య తరహా అభివృద్ధి పాలసీ 4 తక్షణమే ఉపయోగించుకునేట్లుగా ప్రైవేటుగా పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విధానం, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ 4వ పాలసీలను మా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ విధానాలలో పోటీతత్వ ప్రోత్సాహక పద్ధతిని ప్రవేశపెట్టగా దీనికి పారిశ్రామిక రంగం నుండి సానుకూల స్పందన వచ్చింది. మన రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు పెట్టుబడిదారుల్లో మా ప్రభుత్వం మళ్లీ ఆసక్తిని పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమలు, వాణిజ్య శాఖకు 3,127 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇంధన రంగం,
గత ప్రభుత్వ విధ్వంస చర్యల ఫలితంగానే ఇంధన రంగం నాశనమైంది. గత ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ వేదిక నుండే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా ఈ విధ్వంసం ప్రారంభమైంది. ఈ చర్య రాష్ట్ర ఇంధన రంగ పునాదులను కదిలించింది. అంతేకాక ఇంధన రంగ విస్తరణ ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం ద్వారా విద్యుత్ కొరతకు కారణమయ్యింది. తత్ఫలితంగా అధిక ధరలతో విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వచ్చింది. అంతిమంగా గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల నేడు వినియోగదారులకు ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ కోసం అధిక ధరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చడానికి వినియోగదారులకు తక్కువ ఖర్చుతో వారంలో అన్ని రోజులు 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో సుస్థిరత, ఇంధన పరివర్తన మరియు క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను ప్రోత్సహించేందుకు నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం 2024ను ప్రకటించడం జరిగింది. పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్ పవర్, హరిత హైడ్రోజన్ మరియు దాని ఉత్పన్నాలను ప్రోత్సహించడానికి కొత్త విధానం మార్గాన్ని సుగమం చేస్తుంది. అంతేకాక రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షించే గమ్యస్థానంగా కూడా మారుస్తుంది. మా ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తును సరఫరా చేస్తూ షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్ తెగల వారి కాలనీలో ప్రతి ఇంటికి నెలకు 400 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోంది. ధోబీ ఘాట్లకు అలాగే దారిద్ర్య రేఖకు దిగువనున్న రజక సామాజిక వర్గం వారు నిర్వహిస్తున్న లాండ్రీలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న నాయీ బ్రాహ్మణులు చౌరశాలలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న స్వర్ణకారుల దుకాణాలకు, దారిద్ర్య రేఖకు దిగువనున్న అత్యంత వెనుకబడిన కులాలకు మరియు చేనేత కార్మికులకు ఉచితంగా లేదా రాయితీపై విద్యుత్ అందించబడుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఇంధన శాఖకు 8,207 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. రవాణా మరియు రోడ్లు మరియు భవనాలు, రహదారుల నిర్వహణ మరియు మరమ్మతుల విషయంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించడంతో పాటు రాష్ట్రంలో రహదారుల కంటే గుంతలే ఎక్కువగా ఉన్నాయి. ఏళ్ల తరబడి నడుస్తున్న మౌలిక సదుపాయాల పురోగతికి విఘాతం కలిగింది. ఒకప్పుడు 2019 నాటికి నాణ్యమైన రహదారుల అనుసంధానం ఉన్న రాష్ట్రం 2024 నాటికి గుంతలమయమైన రహదారులతో సతమతమవుతోంది. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అన్ని రహదారులు గుంతలు లేకుండా ఉండాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుంతలు లేని రహదారుల ఆంధ్రప్రదేశ్ అనే మిషన్కు శ్రీకారం చుట్టారు. వీటి పునర్నిర్మాణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుసంధానతను మరింత బలోపేతం చేయడానికి గతిశక్తి కార్యక్రమానికి అనుగుణంగా రాష్ట్ర రహదారి మౌలిక సదుపాయాలను జాతీయ గ్రిడ్తో మా ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయింది. 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు రాజధానిని రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టు మన రాష్ట్రంలో ప్రాంతీయ అనుసంధానతను మరియు ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుంది. మన రాష్ట్రంలో 687 కిలోమీటర్ల మేర 6 వరుసల జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను ఎంతో పురోగతిలో ఉన్నాయి. వీటిలో బెంగళూరు, కడప, విజయవాడ, రాయపూర్, విశాఖపట్నం, చిత్తూరు, తాడ్చూరు, రేణిగుంట, నాయుడుపేట, విజయవాడ పశ్చిమ బైపాస్, నాయుడుపేట, తూర్పు కనుపూరు వంటి ముఖ్యమైన రహదారులు ఉన్నాయి. వీటితో పాటు 4 వరుసల జాతీయ రహదారులైన హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై ఎక్స్ప్రెస్ రహదారుల్లో 165 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండల అనుసంధాన మరియు గ్రామీణ అనుసంధానత అభివృద్ధి ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు, వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టులను మా ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టులను జిల్లా ప్రధాన కేంద్రాలు మరియు మండల కేంద్రాల మధ్య, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల మధ్య 2 వరుసల రహదారుల అనుసంధానతను కల్పించడానికి 2,522 కిలోమీటర్ల రహదారులను ఈ పరిధిలోకి తీసుకువస్తాము. వాహనాలు త్వరితగతిన నడిచేందుకు వీలుగా ప్రధానమైన జిల్లా రహదారుల ఉపరితలాన్ని మెరుగుపరచడానికి 2,199 కిలోమీటర్ల మేర పనులను మంజూరు చేయడం జరిగింది. వీటిని 2025 మార్చి నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గిరిజన ప్రాంతాలతో హరిజన అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం
మరియు వరదల వలన దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయడం కోసం 99 రాష్ట్ర రహదారులు మరియు 134 జిల్లా ప్రధాన రహదారులను జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నిధులతో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. జూన్ 24 నుండి మా ప్రభుత్వం రహదారుల రంగానికి 600 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నివారణ నిధి ఎన్డీఆర్ఎఫ్ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల కింద కేటాయింపులతో సహా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖకు 9,554 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. మా ప్రభుత్వం క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలలో 3% రిజర్వేషన్లను ప్రకటించింది. ఇది దేశంలోనే అత్యధికం. మా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక ప్రోత్సాహాలు కూడా దేశంలోనే అత్యధికం. అందరికీ క్రీడలు ప్రతిభను పెంపొందించడం, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్, క్రీడా సంస్కృతి మరియు పర్యావరణ వ్యవసాయ క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు బలోపేతం చేయడం అనే 4 వ్యూహాత్మక స్తంభాలతో కొత్త క్రీడా విధానం 24-29 కాలానికి మా ప్రభుత్వం తీసుకొస్తోంది. ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి కోసం క్రీడలను ప్రోత్సహించడం మరియు ఆరోగ్యకరమైన జీవనం కోసం క్రీడలను ప్రజా ఉద్యమంగా మార్చడంపై మా ప్రభుత్వ క్రీడల విధానం దృష్టి సారిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించారు. ఇది ఒక చారిత్రాత్మక చర్య. ఇది ప్రైవేటు పెట్టుబడులను గణనీయంగా ఆకర్షించే విధంగా రాష్ట్ర సామర్థ్యాన్ని మరింత పెంచింది. మన రాష్ట్రంలో పర్యాటక రంగం ఉద్యోగాల కల్పనకు ఒక గొప్ప వరం. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పర్యావరణ మరియు వివిధ పర్యాటక ప్రదేశాలను ఏకకాలంలో అనుసంధానించే విధంగా పరిశ్రమ, పర్యాటక రంగాన్ని, సముద్ర తీరక పర్యాటక కేంద్రాలను, ఆరోగ్య పర్యాటక కేంద్రాలను, చారిత్రాత్మక వారసత్వ ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడాన్ని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 322 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. పోలీసు శాఖ గత 5 ఏళ్లలో పోలీసు శాఖను నిర్లక్ష్యం చేయడం వలన ఆ శాఖ నైతిక స్థైర్యం మరియు నిర్వహణ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తగినన్ని అలవెన్సులు చెల్లించకపోవడం వలన మరియు ఉద్యోగుల బకాయిలను చెల్లించకపోవడం వలన పోలీసు శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. వాహనాల లభ్యత తక్కువగా ఉండడం, గస్తీ వాహనాలకు నిర్వహణ లేకపోవడం మరియు పోలీసు బలగాలను తక్కువ వనరులతో నడిపించడం వలన వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. ఇది ప్రజా అవసరాల కోసం మరియు వేగంగా మరియు సమర్థవంతంగా స్పందించే వారి సామర్థ్యానికి ఆటంకం కలిగించింది. సీసీ కెమెరాల నిర్వహణ వంటి సాధారణ పనులకు కూడా గత ప్రభుత్వం నిధులను అవసరమైన మేరకు విడుదల చేయలేదు. ఈ క్లిష్టమైన సమస్యలను గుర్తించిన మా ప్రభుత్వం ఆధునీకరణ మరియు సమకాలీన సవాళ్లకు ధీటుగా పోలీస్ శాఖను సన్నద్ధం చేయడంపై దృష్టి సారించి ఈ శాఖ సామర్థ్యాలను పునరుద్ధరించడానికి మరియు పెంచడానికి నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది. నూతన వాహనాలు మరియు అధునాతన పరికరాల కొనుగోలుకు, మౌలిక వసతుల కల్పనకు, పోలీసు బలగాల ఆధునీకరణకు మా ప్రభుత్వం 62 కోట్ల రూపాయల నిధులను ఇప్పటికే విడుదల చేసింది. పోలీసు శాఖకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సమూల మార్పునకు ఆమోదం తెలిపారు. శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం మరియు రాజమహేంద్రవరాలలో కొత్తగా ప్రత్యేక 4 పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాక 300 మంది మహిళా సహాయక డెస్క్లను మరియు సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాదక ద్రవ్యాల కేసులో సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 13 ఫాస్ట్ ట్రాక్ NDPS కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. ఆధునీకరించబడిన మరియు తక్షణమే ప్రతిస్పందించగలిగే సమర్థవంతమైన పోలీస్ దళాలను పునర్నిర్మించే దిశగా చేపట్టిన ఈ చర్యలను మా ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయి. గత ప్రభుత్వ హయాంలో యువత గంజాయి వాడకం విపరీతంగా పెరిగింది. ఆ సమయంలో దేశంలో పట్టుబడిన మాదక ద్రవ్యాల మూలాలు మన రాష్ట్రంలో ఉండడం సిగ్గుచేటు. అధ్యక్ష,
మాదక ద్రవ్యాల విస్తృత వినియోగ వ్యతిరేక కార్యక్రమంలో భాగంగా మా ప్రభుత్వం మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. విద్యార్థులు గంజాయి మరియు పొగాకు వాడకుండా ఉండేందుకు వారిలో అవగాహన పెంచే సమగ్ర కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు మరియు పొగాకు వ్యతిరేక కార్యక్రమాలు క్రియాశీలక పాత్రను పోషించేందుకు ఉన్నత విద్యాసంస్థల్లోని 3172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పోలీసు శాఖకు 8,495 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, జాతీయ ప్రమాణాలకు ధీటుగా పచ్చదనాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు సుస్థిర జీవన ఆవాసాల కల్పనకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ దిశగా మనం వనం ప్రకృతి పిలుస్తోంది, తీర ప్రాంత ఆవాసాల అభివృద్ధి, మడ అడవుల పెంపకం మొదలైన పథకాల ద్వారా స్థిరమైన ఆదాయ కల్పన జరుగుతోంది. అన్ని శాఖల మరియు వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం మరియు కేంద్ర రాష్ట్ర పథకాల నిధుల సమీకరణ ద్వారా ఇది జరుగుతోంది. పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నగరాల కోసం బహిరంగ ప్రదేశాలలో పచ్చదనాన్ని ఇచ్చే నగర వనాలను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే నగరాలను అభివృద్ధి చేయడానికి నగర వనం పథకాన్ని మా ప్రభుత్వం అమలు చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 2022-23 ఖాతాలు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు ఖరారు చేసిన ఆర్థిక లెక్కల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాని రెవెన్యూ లోటు 43,488 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 52,509 కోట్ల రూపాయలుగా చెప్పడం జరిగింది. రెవెన్యూ లోటు మరియు ద్రవ్యలోటు వరుసగా 3.3% గాను 3.98% గాను ఉన్నాయి. 2023-24 సవరించిన అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్ల రూపాయలు కాగా మూలధన వ్యయం 23,330 కోట్ల రూపాయలు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు 38,682 కోట్ల రూపాయలు కాగా ఇదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 62,720 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో వరుసగా 2.65% గాను మరియు 4.3% గాను ఉన్నాయి. 2024-25 బడ్జెట్ అంచనాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,94,427.25 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19% గాను మరియు ద్రవ్యలోటు 2.12% గాను ఉండవచ్చు. ముగింపు. నేను ముందే చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రగతి పునఃప్రారంభానికి మరియు పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్ ఒక తొలిమెట్టు. తమ కుటుంబాలలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, విద్య, జ్ఞానం, నైపుణ్యం మరియు సంపదలు కలగాలని ప్రతి కుటుంబం కూడా కలలు కంటుంది. ఈ కలలు సాకారం అవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన రాష్ట్ర ప్రజలు వారి ఆశలు నెరవేర్చుకునేటందుకు అపూర్వమైన తీర్పునిచ్చారు. ప్రజలు మేమిచ్చిన హామీలపై నమ్మకం ఉంచారు. ఈ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది. మా ప్రభుత్వం ముందున్న ఈ సవాళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేము అధిగమించగలమని విశ్వసిస్తున్నాం. స్వర్ణాంధ్రలో జీవించాలనే ప్రజల ఆశలను సాకారం చేయడానికి మా ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాను.
సరళమైన ప్రభుత్వం, ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరించడమే మా ప్రభుత్వ లక్ష్యం. స్వామి వివేకానందుడి స్ఫూర్తిదాయకమైన మాటలతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మనం ఎలా ఉన్నామో దానికి మనమే బాధ్యులం. మనం ఎలా ఉండాలనుకున్నా అలా మనల్ని తయారు చేసుకునే శక్తి మనకుంది. మనం ఇప్పుడు ఉన్నది మన గత చర్యల ఫలితమైతే భవిష్యత్తులో మనం ఏమి కావాలనుకుంటున్నామో అది మన ప్రస్తుత చర్యల ద్వారా ఖచ్చితంగా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోవాలి. ఈ మాటలతో నేను ఇప్పుడు బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం సమర్పిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్.